సో రీసెంట్గా ఏదైతే మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మా బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అందరం కలిసి ఒక ప్రొటెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ ఉద్దేశం కూడా అందరికీ తెలుసు. గతం అంటే రీసెంట్గా ఏదైతే ఫోక్సో కేసు బండి భగీరథ మీద రిజిస్టర్ అయిందో ఆ తర్వాత పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు, ప్రభుత్వం ఆ అబ్బాయి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటలేదన్న భావనతోటి మైనర్ బాలికకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా అంటే కేసు రిజిస్టర్ అయినప్పటికీ అబ్బాయికి నోటీస్ ఇచ్చినా ఆయన రావట్లేదు. అండ్ ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. అంటే సామాన్య ప్రజలకి ఒక చిన్న కేసు అయినా కూడా పోలీసులు వెంటనే లుకౌట్ నోటీస్ ఇవ్వడం, నోటీసులు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ ఏమంటారు రిక్కీ లాగా నిర్వహించి వాళ్ళని పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే పరిస్థితిలో ఒక ఫోక్సో కేసు అయిన అబ్బాయిని తీసుకురావడానికి 9 రోజుల సమయం పట్టింది. అది కూడా చాలామంది బయటికి వచ్చి మహిళా నాయకురాలే కానివ్వండి, లేదంటే వివిధ ప్రజలు, వివిధ పార్టీకి సంబంధించిన వాళ్ళు ధర్నాలు, రాస్తారోకాలు చేసిన తర్వాతనే ఈ కేసు అనేది బాగా పెద్దగా అయింది. ఆ తర్వాతనే వారి మీద చిన్న ఫోక్సో కేసులో కూడా దాన్ని తక్కువ చేసి అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేశారు. కాబట్టి అక్కడ మైనర్ బాలికకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం మహిళలు అక్కడ ధర్నా చేస్తే ఈరోజు ఈ పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటే సెక్షన్లు కూడా మీరు చూస్తే చాలా విడ్డూరంగా ఉన్నాయి. వారి మీద దాడి చేసినామనో ఏదో అబ్స్ట్రక్ట్ చేసినామో, అది పబ్లిక్ ప్లేస్లో ఒక అంబేద్కర్ గారికి మా విన్నతి పత్రం ఇవ్వడానికి వెళ్తే అక్కడికి వచ్చి అసలు రాని చోటికి మేము వచ్చినామా అని చెప్పేసి మా మీద కేసులు సెక్షన్ బనాయించి ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ఇంట్రెస్ట్ ఏదో నిజంగా చాలా సీరియస్ సెక్షన్ అయిన ఫోక్సో కేసు మీద ఎందుకు చూపించట్లేదు? ఇట్లా మహిళల పట్ల ఈ అనుచితంగా ఈ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. సో ఈరోజు మేము ఈ కేసులను మేమేం భయపడే వాళ్ళం కాదు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమ పార్టీ. డెఫినెట్గా అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజల పక్షాన, ప్రజల గురించే పోరాడిన పార్టీ. కాబట్టి ఇప్పుడే కానీ ఇక ముందే కానీ డెఫినెట్గా ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మహిళలుగా మేమందరం కూడా ముందు ఉంటాము. అండ్ ఈ కేసు ఏదైతే ఇప్పుడు దాకా మేఘనా గారు చెప్పినట్టు అన్యాయంగా ఇప్పుడు ఒక ముస్లిం బాలికకే, ముస్లిం వాళ్ళు ఎవరైనా హిందూ మహిళల మీద ఏదైనా చేస్తే లవ్ జిహాద్ పేరుతోటి బీజేపీ నాయకులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు కూడా ఒక మైనర్ బాలిక, ఒక హిందూ బాలిక, ఒక బీసీ బాలిక, మరి ఎందుకు ఇప్పుడు బీజేపీ పార్టీ మాట్లాడట్లేదు? అండ్ మోర్ ఓవర్ ఇది ఫ్యామిలీ ఇష్యూ అని అంటున్నారు. మరి ఫ్యామిలీ ఇష్యూ అయినప్పుడు ఎందుకు యూనియన్ మినిస్టర్ గారు పబ్లిక్ మీటింగ్లలో వారి పర్సనల్ విషయాలు మాట్లాడడం జరిగింది? కేవలం ఆయన యూనియన్ మినిస్టర్ అనే ఒక ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి ఆయన అవన్నీ ఏమంటారు యాక్సెస్ దొరికింది. ప్రధానమంత్రి మీటింగ్లో ఏమంటారు హిందూ ర్యాలీ, హనుమంత్ ర్యాలీలో ఎక్కడ పడితే అక్కడ ఆయనకి అంటే అది పబ్లిక్ మీటింగ్ అయినప్పుడు పబ్లిక్కి సంబంధించిన అంశాలు మాట్లాడా కానీ ఆయన గురించి మాట్లాడడం. అండ్ మోర్ ఓవర్ వారి తండ్రి కాబట్టి ఆయన మీదకి వస్తుందని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా తెచ్చుకొని నా పేరు వాడద్దు అని చెప్పేసి అంటే మొదటిసారి చూస్తున్నాము, నా పేరు వాడద్దు ఈ కేసులో అని చెప్పేసి ఒక యూనియన్ మినిస్టర్ ఒక ఆర్డర్ని తెచ్చుకోవడం అనేది కూడా విడ్డూరంగా ఉంది. ఎవరైనా కూడా తప్పు చేసినప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నా, ఒక దగ్గర ఉన్నా కూడా అసలు మీ తల్లిదండ్రులు నీకు ఏం నేర్పించిండ్రు, నువ్వు చదువుకుంటున్న ఏమంటారు స్కూల్లో నీకు ఏం చదువు చెప్తురా అని అంటారు. ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ పెద్దవాళ్ళనే అంటారు. మరి నీ కొడుకు ఇంతగానం తప్పు చేస్తుంటే ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ 9 రోజుల పాటు ఆయనను ఎక్కడ దాచిపెట్టారు? ఆ దాచిపెట్టిన వాళ్ళు కూడా నేరమే కదా. మరి వారి మీద ఎందుకు కేసు అవ్వట్లేదు? వారికి క్లియర్గా తెలుసు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. అండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఇష్యూ మీద చాలా సైలెంట్గా ఉండి అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అమ్మాయికి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముందు కూడా ఆ అమ్మాయికి ఏమైనా అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీగా మేము పోరాడతాం. కేవలం ఇది ఒక్క అంశమే కాదు, బీఆర్ఎస్ పార్టీగా ఎక్కడైనా కూడా మహిళలకు ఏమైనా ఇబ్బందులు జరిగినా కూడా మేమందరం ముందుండి ఇవన్నీ కూడా ఎదుర్కొంటాం. ఈ చిల్లర కేసులు, ఈ పిచ్చి కేసులు మమ్మల్ని భయపెట్టడానికైతే ఏం లేదు. సో ఇక ముందు కూడా ఏదైనా కూడా మేము ఎదుర్కోవడానికైతే సిద్ధంగా ఉన్నాం.